ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు రిటైన్ వేలు కట్టబోతే మరలా విజయవాడ ముప్పుకు గురైపోయేది. చూస్తున్నారు ఎంత ఉధృతగా ప్రవాహం ఉందో. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులు అనేక సందర్భాల్లో చాలాసార్లు కూడా ఈ కృష్ణానది వరద వచ్చినప్పుడల్లా మా బతుకులు ఎలా ఉండేయంటే సామాను పట్టుకుని తీసుకెళ్ళిపోవాల్సిన పరిస్థితులు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మునిగిపోతో ఎప్పుడు వరద వచ్చిందో తెలియని పరిస్థితులు. ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టేవాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి. అప్పుడు ఆహారం సరిగ్గా లేక మజ్జిగ వేట్లు ఇవ్వలేక అనేకమైన సందర్భాల్లో అనేకమైన హింసకు గురయ్యాం. ఈ రోజున గుండె మీద చేసి పడుకోగలం జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఈ రిటైనింగ్ వాల్ ఉందని చెప్పి చూస్తున్నారుగా మీరే. ఈ రిటైనింగ్ వాల్ ఎంత శుభ్రంగా చక్కగా కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. హ్యాట్సాప్ సార్ మీకు. మీరు కట్టించిన విధానాన్ని బట్టి కానీ మీరు చేసిన కృషికి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇదిగోండి సార్, చాలామంది పచ్చమంద ఈరోజు ఇప్పుడుది కాదు ఈ వీడియో ఎప్పుడుదో అంటారు. అందుకోసం మీ అందరికి ఒక పేపర్ కూడా చూపిస్తా. ఇదిగోండి మీరే చూడండి, శంకుస్థాపన చేసిన దిమ్మ, ప్రారంభం చేసిన దిమ్మ.